ఆ మాజీ మంత్రి దారెటు ఇదే ఇప్పుడు గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. వైఎస్ కుటుంబానికి వీర విధేయురాలిగా ఉండే ఆ మహిళా నేత మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారు. పరాజయ భారంతోనే ఆమె మౌనంగా ఉన్నారా, లేదంటే మరేదైనా కారణం ఉందా? అసలు ఎవరా మాజీ మంత్రి? మేకతోటి సుచరిత ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన మహిళా నేత. వైఎస్ కుటుంబానికి మొదటి నుంచి వీర విధేయురాలు. అలాంటి ఆమె ఇప్పుడు గత కొన్ని రోజులుగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఇంతకీ ఆమెది పరాజయం కారణంగా వచ్చిన మౌనమా, లేదంటే అంతర్గతంగా మరేదైనా కారణం ఉందా? అసలు లోగుట్టు ఏంటన్న దానిపై జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది. పొలిటికల్ గా మేకతోటి సుచరిత రాజకీయం చూస్తే మొదటి నుంచి వైఎస్ కుటుంబం ఆమెకు అండగా నిలిచిందనే చెప్పాలి. 2004లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ ప్రోత్సాహంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2006లో జెడ్పీటీసీగా విజయం సాధించిన ఆమె 2009లో ప్రత్తిపాడు నుంచి హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ హఠన్ మరణం తర్వాత వైసీపీలో చేరిన సుచరిత వైఎస్ కుమారుడు జగన్ వెంట నడిచారు. జగన్ పార్టీలో చేరే సమయంలోనే హస్తం పార్టీకి రాజీనామా చేసిన సుచరిత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా బంపర్ విక్టరీ కొట్టారు. జగన్ కు సన్నిహిత నేతగా మెలిగారు. 2014 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసిన ఆమె ఓటమి పాలైన 2019లో మాత్రం సూపర్ విక్టరీ కొట్టారు. అప్పటికే రాజకీయ ఉద్దండులుగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్, రావెల కిషోర్ బాబుపై గెలుపొందారు. ఇక్కడే సుచరిత రాజకీయ జీవితం కీలక మలుపు తిరిగింది. 2019లో ఆమె విజయం సాధించడం, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో నాటి సీఎం జగన్ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో మహిళా నేత సవితా ఇంద్రారెడ్డికి హోంమంత్రి పదవి ఇచ్చినట్లుగానే జగన్ సైతం హోంమంత్రిత్వ శాఖను మేకతోటి సుచరితకు అప్పగించారు. దీంతో ఆమె మొట్టమొదటి దళిత హోంమంత్రిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. సాధారణంగా హోం మంత్రిత్వ శాఖను ఏ ముఖ్యమంత్రి అయినా అత్యంత ప్రధానమైనదిగా చూస్తారు. అలాంటి శాఖను మేకతోటి సుచరితకు జగన్ అప్పగించడాన్ని చూస్తే ఆమె వైఎస్ కుటుంబానికి ఎంత విధేయురాలో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్న మాట వినిపిస్తోంది. ఈ పదవిలో ఆమె 2.5 ఏళ్లు ఉన్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు పార్టీలో సైలెంట్ గా ఉన్నారు సుచరిత. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె వైసీపీని వీడుతారన్న ప్రచారం సాగింది. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన ఓడిపోయారు సుచరిత. దీనికి తోడు మునుపెన్నడూ లేని స్థాయిలో వైసీపీ పార్టీ పరాజయం పాలు కావడంతో అప్పటి నుంచి సైలెంట్ గా ఉండిపోయారు సుచరిత. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు సైతం సుచరిత దూరంగా ఉంటున్నారు. వినుకొండలో జగన్ పర్యటించినప్పుడు, ఢిల్లీలో ధర్నా చేసిన సమయంలోనూ ఆమె కనిపించలేదు. ఇదే సమయంలో ఆమె భర్త దయాసాగర్ మాత్రం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీ ఓటమి పాలు కావడం పక్కన పెడితే వైసీపీ మహిళా నేతగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆమె సైలెంట్ గా ఉండడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గంలో ఓటమి వల్లే ఆమె సైలెంట్ గా ఉండిపోయారా, లేదంటే మరేదైనా ఆలోచన ఆమె చేస్తున్నారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.